సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రచారంలో భాగంగా ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ప్రజల నుంచి స్పందన ఎట్లా? ప్రతి చోట మేము ప్రతి డివిజన్ నియోజకవర్గం ప్రతి డివిజన్ లో వాడవాడలో అన్ని క్షేత్రాలు మేము తిరుగుతున్నాము. ప్రతి చోట ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి ముఠగోపాల్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ కార్యకర్తలు నాయకులకు ఇచ్చుకోవడం వల్ల మిగతా అన్ని చోట్లలో కూడా వాళ్ళకు తీవ్రమైన నిరాశ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మాకు బీజేపీ పార్టీ నుంచి మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మన రాష్ట్ర దేశాన్ని జాతీయ స్థాయిలో విశ్వగురు స్థానానికి ఇది ఆయన ఏదైతే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో అవన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు ఎంతో ప్రజలలో ఎంతో ఆదరణ వస్తుంది. ప్రతి ఒక్కరు ఘనంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరూ పూర్తి మద్దతు కూడా తెలుపుతున్నారు మాకు. మరి ముషీరాబాద్ లో తిరుగుతున్నప్పుడు ఎక్కడ ల్యాక్ అయినట్టు అనిపిస్తుంది? అభివృద్ధిలో ఎక్కడ ఏం జరగలేదు అనిపిస్తుంది మీకు? ఏం అన్ని కూడా ప్రతిదీ కూడా డబుల్ బెడ్రూమ్ కానీ ఏరియా కానీ కూడా మాకు డాక్టర్ లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పించి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే చేసినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదు. ఆ అభివృద్ధి కావాలి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా ఎక్కడ కూడా వాళ్ళకు పూర్తి సుఖంగా ఇచ్చింది లేదు. మొత్తం అంతా ఒక ఇద్దరికి ఇచ్చుడు మొత్తం అందరికి ఇచ్చినట్టు చాటు డప్పు కొట్టుకోవడం ఇది తప్పించి వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే ఏమీ లేదు. బీజేపీ మీకు టికెట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు సంతృప్తిగానే ఉన్నారని అనుకుంటున్నారా? తప్పకుండా మా అందరూ కార్పొరేటర్లు కానీ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కరు సీనియర్లు కానీ మా అనుబంధ సంస్థలో ఉన్నటువంటి అన్ని అనుబంధ సంస్థలు అందరూ కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు. మీరు చూసినా లేదో మా నామినేషన్లో అందరు కార్పొరేటర్లు అందరూ వాళ్ళ సహకారంతో నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఎక్కడెక్కడ తిరిగారు? ఇంకా ఏమేమి ఏరియాస్ ప్రచారం చేయడానికి? ఇప్పుడు ఒకటి రామ్నాథ్ డివిజన్ ఒకటి మిగిలిందమ్మా. రామ్నాథ్ డివిజన్ ఒకటి మిగిలింది, అది కూడా సాయంత్రం ఉంది పాదయాత్ర. అటు జనసేనతో కూడా మీకు పొత్తుంది కాబట్టి ఎట్లా కలుపుకొని వెళ్ళబోతున్నాడు? జనసేనలో అందరూ కూడా మాతో తిరుగుతూనే ఉన్నారు. జనసేన వాళ్ళు కూడా మాతో వస్తున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళు అంతా కాకపోతే బీజేపీ జెండా పైన తిరుగుతున్నారు అందరూ. ఇక్కడికి జాతీయ నేతలు ఎవరు రాబోతున్నారు మిమ్మల్ని ఇక్కడ సపోర్ట్ చేయడానికి కావచ్చు? ఇప్పుడు మాకు అధినేతనే జాతీయ నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా మాతో ఉన్నారు. వాళ్ళు ఇంకా మిగతా కానీ అన్న మిగతాలు అందరూ కూడా వాళ్ళు ఎట్లా వస్తారు అంటే మిగతాలు అందరూ కూడా షెడ్యూల్ ప్రకారంగా ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఈసారి ముషీరాబాద్ లో బీజేపీ జెండా ఎగురుతుందని అనుకుంటున్నారా? మీరు గెలిచే అవకాశం ఏ మేరకు? ఖచ్చితంగా విజయం భారీ మెజార్టీతో మేము గెలబోతున్నామమ్మా. ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట విఫలమే. ఈరోజు చూడండి మాఫియా కానీ మరి డ్రగ్ మాఫియా, పిల్లలలో డ్రగ్ మాఫియా కానీ ఆల్కహాల్ కానీ విచ్చలవిడిగా ప్రతి కుటుంబం కూడా బాధపడుతుంది. ఈరోజు ప్రతి పిల్లలు కానీ విద్యార్థులు అందరూ కూడా యువత అంతా కూడా ప్రతిదారణ పోయే అవకాశాలు వీళ్ళు కల్పించారు. వ్యక్తిగతంగా ఇప్పుడు బీజేపీ టికెట్ రాకున్నా కానీ మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి? ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? అసలు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇక్కడ కూడా నిస్వార్థంగా జరుగుతాయి అమ్మ. ప్రతి రేషన్ కానీ ఫ్రీ వ్యాక్సిన్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా సంక్షేమ అభివృద్ధులు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి కాబట్టి మాకు పూర్తి హక్కు ఉన్నది. వాళ్ళ ప్రజలను మేము ఓటు కోరి విజయం సాధించే పూర్తి హక్కు మాకు ఉంటుంది.